ఆయనది కానిది ఏముంది ప్రపంచంలో? ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ ఇదం జగత్ సర్వం ఈశ్వర బుద్ధి ఆచ్ఛాదనీయం. అంతటా తాను నిబిడీకృతం అయినప్పుడు నువ్వు పోయి ఏమని ఇస్తావు ఆయనకి? ఏమీ లేదని, ఎక్కడ భగవంతుడు లేడని. మరి సమర్పయామి అని అంటే ఆయన వస్తువుని తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వడం ఏంటి? ఇప్పుడు ఎవరన్నా మీరు వచ్చి ఈ ఉపన్యాసాలు ఎంత బాగా చెప్పారు స్వామి అని ఇట్లా వచ్చి ఈ వాచ్ తీసి ఇది మీకు సమర్పిస్తున్నాను స్వామి కానుక అన్నారనుకోండి, నేను ఆలోచిస్తా, 5 రోజులు విన్న తర్వాత మనసు ఇట్లా చెడిపోయిందే, ఈ వస్తువు నాది కదా, నాది తీసుకొచ్చి నాకు ఇస్తానంటాడేంటి? అతంది అయితే ఓ చిన్న పువ్వు తీసుకొచ్చి ఇచ్చినా పర్వాలేదు, నా వస్తువు నాకు ఇవ్వడం ఏంటని. అది మరి భగవంతుడి వస్తువు మనం ఇచ్చేది ఏంటి? ఇస్తున్నాం కదా, లేకపోతే సమర్పయామి అనే పదం ఎందుకు వచ్చింది? సమర్పయామి, యామి ఇస్తున్నాను, క్లియర్ యాక్షన్ తెలుస్తుంది. సమర్పయామి ఇస్తున్నాను, ఎట్లా ఇస్తావు చెప్పనా? భగవాన్ వస్తువు నీదే అయినా ఇంతకాలం నాది అనే తప్పు చేశాను కనుక దట్ ఈస్ ద పాయింట్. నీదే కానీ ఇప్పుడు నేను చేసింది ఏంటి? నాది 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 నాది. నా ఇల్లు, నా భూమి, నా దేహం, నా డబ్బు, నా బ్యాంక్ బ్యాలెన్సు, ఓరి నాయన ఎన్ని, 1 2, నా కొడుకు చూడతామట, నా కూతురు, నా మనవరాలు, నా మనవడు, ఎంత ఎవరిది భగవానిది? ఒక్కసారి అట్లా కన్ను మూసాను అంటే తెరబడిపోతుంది వీటికి నాకు సంబంధం లేదని. అప్పుడు దేనికి సంబంధించినవి? ఎంత ఎవరికి సంబంధించినవి? అంతటా నీవు నిబిడీకృతం ఉండేటప్పుడు అంతా నీదై ఉంటే నేను 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 నాది 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 ఈ అహంకారం మమకారం 2 తప్పులు చేశాను కనుక భగవాన్ నాది నాది అని చేసినటువంటి తప్పుని ఇది కాదు, నాది కాదు, నీదే నీదే, త్వమేవా 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 సమర్పయామి సమర్పయామి. అది భక్తిలో. కనుక నాదే నాదే అని నేను చేసినటువంటి దోషాన్ని ఇది నీదే నీదే అని చెబుతూ కడిగేసుకుంటూ ఉన్నా. నా దోషాన్ని కడుక్కునేటువంటి పని నేను పవిత్రం కావడానికి చేస్తున్నది. అర్థమవుతుందే? కనుక నువ్వు పత్రం ఇచ్చినా, పుష్పం ఇచ్చినా, ఫలం ఇచ్చినా, ఏది ఇచ్చినా పరమేశ్వరుడు భక్తితో ఇస్తే స్వీకరించేటప్పుడు భక్తితో కేవలం ఒక భావాన్ని ఇస్తే స్వీకరించడా? చెప్పండి. స్వీకరిస్తాడు. అది ఇప్పుడు చూసుకోండి. మూలం తరోహో కేవలమాశ్రయంతః భిక్షాన్న మాత్రేణ చతుష్టిమంతః అన్నప్పుడు కేవలం ఆ చెట్టు కింద కూర్చొని మూలం తరోహో కేవలం తరోహో మూలం ఆశ్రయంతః కేవలం ఆ చెట్టు మొదల్లోనే కూర్చొని ఆయన భావన చేస్తూ ఉంటే పరమేశ్వరుడు ఆ చెట్టు దగ్గరే కాదు, ఆ చెట్టు కింద కూర్చున్న వాడి యొక్క బుద్ధిలో కూడా ఉండబట్టే అది ఏం కదులుతూ ఉందో దానికి ఆన్సర్ చేస్తూ పోయాడు కాదా? చూడండి ఫలితం ఎట్లా అందుతుందో. మనం చెప్పినా ఇతరులకు అర్థం కాదు. నువ్వు ఏం చెప్పకపోయినా పరమేశ్వరుడు గ్రహిస్తాడు. నువ్వు కళ్ళు మూసుకొని కూర్చొని పరమేశ్వరుని నువ్వు భావయంతః ఎప్పుడైతే నువ్వు భావన చేస్తూ ఉన్నావో హృది భావయంతః నీ హృదయంలో నువ్వు భావన చేస్తూ ఉన్నా పరమేశ్వరుడికి తెలుసు, చక్కగా తెలుసు. నీ బుద్ధిలో ఏది జరిగినా నేనే సాక్షిని, బుద్ధికి సాక్షిని నేనే. కనుక నీ బుద్ధిలో నువ్వు భావనలు నాకు అందించినా నేను నిన్ను అనుగ్రహించడానికి సంసిద్ధంగా ఉంటాను. చూడండి పరమేశ్వరుడు ఎక్కడ ఇంకా మనకు భగవంతుడు దూరం. మధుర మధుర భావనలే నీ సేవలో పువ్వులు, మధుర మధుర భావనలే నీ సేవలో పువ్వులు, నా గుండెలో గుసగుసలు వినిపించును గుడి గంటలు, నా గుండెలో గుసగుసలు వినిపించును గుడి గంటలు, నా కవితే కోవెల నా పూజకు తరలిరా కృష్ణ, నా కవితే కోవెల వచ్చే దారిని తెలిపితే, వచ్చే దారిని తెలిపితే నా ఎదను అడుగుకో పరచెద, నా కవితే కోవెల
కాబట్టి భగవంతుడికి నువ్వు ఆలయం కట్టుకోవచ్చు నీ బుద్ధిలో, భగవంతుని అర్చించవచ్చు నువ్వు నిరంతరం. నువ్వు ఏది చేసినా స్మృతి మాత్రేణ నీ హృదయంలో ఏ ఆలోచన కదులుతూ ఉందో అదంతా అలౌకిక కర్మ గనక పరమేశ్వరుని యొక్క అనుగ్రహం నీకు లభిస్తూనే ఉంటుంది గనక పంచాక్షరం పావనం ఉచ్చరంతః పతిం పశూనాం హృది భావయంతః. హృది భావయంతః. ప్రారంధం అంటే ఇంతకుముందు అన్నాను చూచారా, ఇది 1903 ఆ ప్రాంతంలో జరిగింది మహర్షి యొక్క జీవితంలో. విరూపాక్ష గుహలో మహర్షి ఉండేటువంటి రోజుల్లో, అంటే అప్పటికి మహర్షికి 20 సంవత్సరాలు లేక 21 సంవత్సరం వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆయన 12వ సంవత్సరంలోనే తపస్సులో కూర్చున్నాడు గనక 17-18 సంవత్సరాలకే తరించిపోయినటువంటి మహానుభావుడు. అందువల్ల రమణ మహర్షి అంటే కలియుగంలో మరొక మహర్షిని చూడలేం మనం, ఆయన్ని తప్ప. కనుక 20 సంవత్సరాలకే ఆయన జీవన్ముక్తుడు అయిపోయాడు. విరూపాక్ష గుహలో ఉండేవాడు. అప్పటికే బాగా తెలిసిపోయింది పేరు. వాళ్ళు వీళ్ళు వచ్చేవాళ్ళు ఏదోటి పట్టుకొచ్చేవాళ్ళు, జున్నో గిన్నో అదో ఇదో తీసుకొచ్చి పెడుతూ ఉండేవాళ్ళు. ఇదంతా తినలేక ఒకరోజు అనుకుంటాడు, ఈరోజు మనం ఉపవాసం ఉంటే బాగుంటుంది, వీళ్ళ మధ్యలో ఉపవాసం ఉండే అవకాశమే లేదు అని ఎవ్వరికీ తెలియకుండా, అదంతా అడవి అప్పుడు స్కంద గుహ ప్రాంతం అంతా కూడా ఆయన తపస్సు చేసినటువంటిది విరూపాక్ష గుహ. అది అక్కడికి వెళ్తాడు, ఒక్కడే వెళ్ళిపోతాడు ఎవరికి తెలియకుండా. కొంతమంది ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ తర్వాత పొద్దు కాస్త ఎక్కే కొద్దీ జనమంతా వచ్చేవాళ్ళు ఆయన చూడాలనుకునేటువంటి వాళ్ళు. అప్పటికి కూడా చాలా లిమిటెడ్గా ఉండేవాళ్ళు, రోజుకో 10 మంది 20 మంది ఉండేవాళ్ళు. అందుకని వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోయాడు ఆ చెట్లల్లో, చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళు అనుకుంటారు మహర్షి ఎప్పుడు ఆ గిరి ప్రదక్షిణం చేసేవాడు గనక అట్లా గిరి ప్రదక్షిణానికి వెళ్ళాడేమో అని అనుకొని కొందరు వెళ్ళి వెతికారు, కనిపించలే. ఎప్పుడైనా ఆయన ఒక్కడే వెళ్ళి అట్లా వస్తూ ఉంటాడు, ఆ గోచి పెట్టుకొని అట్లాగే ఒక కమండలో ఒకటి ఉండేది, అది పట్టుకొని పోతుండేవాడు. చాలా దూరం వెళ్ళిపోతాడు. కారణం ఏంటంటే ఆ రోజు సాయంత్రం వరకు ఏమీ భోంచేయకుండా ఉపవాసం ఉండి రావాలి, కొద్ది ఆరోగ్యం అన్న బాగుంటుంది, ఇవన్నీ తినలేమనేటువంటి ఉద్దేశంతో వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తరువాత అంటే ఎర్లీగా ఆశ్రమాన్ని వదిలేశాడు విరూపాక్ష గుహని. అప్పటికి ఆశ్రమం కూడా లేదు, విరూపాక్ష గుహలోనే ఉండాడు కొండ మీద. ఆయన వెళ్ళిపోయిన తరువాత ఒక గంట అయింది అంతే, 7:30-8 అయి ఉంటుంది అప్పటికి, అది టైం. స్వామి 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 అంటూ ఒక 7 మంది అమ్మగారులు వచ్చారట. ఇది కేవలం మహర్షి చెప్పింది, ఆయన గ్రంథాల్లో ఉంది. ఇది మహర్షి ఇలా చెప్పాడని రాసి ఉండాలి. 7 మంది అమ్మగారులు వచ్చారు. వాళ్ళ దగ్గర ఏదో బుట్టలు గిట్టలు అవి ఇవి ఉన్నాయట, బ్యాగ్స్ గిగ్స్ పెట్టుకొని. స్వామి ఏమిటి ఒక్కరే వెళుతున్నారా, ఎవరు లేరట? ఎవరమ్మా మీరంటే, మేము చాలా దూరం నుంచి వచ్చాములేండి, మీకోసం వచ్చాము, మీరు ఇట్లా వచ్చారేమని వచ్చాను అని వాళ్ళు అన్నారట. కూర్చోండి స్వామి, కొద్దిగా మీకోసం ఏమో తీసుకొచ్చాము, తినండి అని. మహర్షి అంటాడు, అసలు ఈ పని చేయకూడదని కదా ఇంత దూరం వచ్చింది నేను, మళ్ళీ ఇదంతా ఏమిటి అనుకుంటే వాళ్ళు వినలేదు. మీరు ఎట్లయినా తినాల్సిందేనని ఒక అరిటాకు వేసి గారెలు బూరెలు అవి ఇవి అక్కడ అవి ఉంటే కొద్దిగా తినుండేవాడు. ఇక్కడ బ్రహ్మాండం నిండిపోయిందట. వాళ్ళు అన్నారట, నేను పెట్టింది తినండి అని ఒక ఆవిడ, నేను పెట్టింది తినండి అని ఒక ఆవిడ. ఇట్లా అంటూ ఉంటే ఈయన అన్నాడట, నేను తినలేదు, అసలు ఈరోజు ఉపవాసం ఉందామని వచ్చాను. లేదు స్వామి మా కోసం తినండి అని అంటుంటే ఒక ఆవిడ వడ్డిస్తూ ఉందట. పక్కన ఆవిడ అంటుందట, తినండి స్వామి మీకు పెట్టేది ఆమె పార్వతి, పెట్టలేదు తినండి, పార్వతి అనుకొని తినండి అంటుందండి. ఏంద్రా ఇట్లా అంటుందని తిన్నాడు. నాది నేను పెట్టింది తినండి తిన్నాడు, నేను పెట్టింది తినండి స్వామి తిన్నాడు. మొత్తానికి ఏమైపోయిందంటే మహర్షి అంటాడు, ఒక 3 రోజులు సరిపోయేటట్టుగా తినాల్సి వచ్చింది. ఏమిటా ఈ ప్రారంభం అనుకున్నాను నేను. ఆ తర్వాత వాళ్ళు, స్వామి మళ్ళీ వస్తాము, మీరు ఈ ప్రాంతంలోనే ఉంటారు కదా, మధ్యాహ్నం భోజనం చేస్తామన్నారట. ఇంకేంటి అసలు 3 రోజులు తినే పరిస్థితిలో లేననుకుని ఈయన అనుకుంటుంటాడు. వాళ్ళు వెళ్ళి ఈయన వాళ్ళని తప్పించుకోవాలని వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఒక చెట్టు దగ్గర, ఆ చెట్టు దగ్గర కూర్చుంటే ఏది ఇక్కడ దగ్గర కాకుండా దూరంగా వెళ్ళి ఇంకెక్కడికి రాలేరు అనుకుని ఒక డౌన్లో ఒక లోయలాగా ఉంటే ఆ చెట్టు దగ్గర కూర్చుంటే వాళ్ళు 7 మంది మళ్ళీ వచ్చారట భోజనం తీసుకుని. ఎంత చెప్పినా వినకుండా పెట్టారట, మళ్ళీ తిన్నాడట అది కూడా. ఆ తర్వాత ఇది ఏమిటా ఇది, మనం ఇంత దూరం వచ్చినా కూడా చూడు ప్రారంభం ఇట్లా ఉంది, ఈ దేహం ఇలా తినాల్సి వచ్చిందేమో, ఇది ఏమి పరిస్థితో అని అనుకుంటూ ఉంటే వాళ్ళు వెళ్ళి అల్లంత దూరం పోతున్నారట. ఈయన అయినా వీళ్ళు ఏమిటి ఇట్లా పట్టుకున్నారని చూస్తూ ఉంటే వాళ్ళు అదృశ్యమయ్యారు అంటాడు.
వాళ్ళు ఎవరో నాకు అర్థం కాలేదు, మళ్ళీ నాకు కనిపించలేదు వాళ్ళు. ఆ తరువాత ఆశ్రమం నుంచి ఒక భక్తుడు బయలుదేరి